ఒక శాకాహార డైనోసర్ ఒకసారి ఒక గుడ్డును కనుగొని దాన్ని జాగ్రత్తగా పొదిగింది. ఆ గుడ్డు నుంచి బయటికి వచ్చింది మాంసాహార డైనోసర్ పిల్ల. దీంతో ఆ శాకాహార గుంపులో భయం మొదలైంది. ఆ గుంపు నాయకులు ఆ మాంసాహార పిల్లను వదిలేయమని గట్టిగా డిమాండ్ చేశారు. కానీ ఆ తల్లికి ఉన్న గొప్ప ప్రేమ అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఆ తల్లి గుంపును వదిలి వెళ్లిపోయి ఆ పిల్లను ఒంటరిగా పెంచాలని నిర్ణయించుకుంటుంది. కాలం గడిచే కొద్దీ కవల పిల్లలు పెద్దయ్యారు. ఆ చిన్న మాంసాహార డైనోసర్ కి నిజ స్వభావం మెల్లగా బయటపడడం మొదలైంది. ఒకరోజు అది ఒంటరిగా గడ్డి మైదానంలో తిరుగుతూ ఉండగా పెద్ద టైరనోసరస్ ఒక శాకాహార డైనోసర్ ను వేటాడడం చూసి భయపడింది. ఆ టైరనోసర్లు దీన్ని చూశాయి. ఇది తమ జాతికి చెందినదే అయినా దీని శరీరంపై శాకాహార డైనోసర్ వాసన ఉంది. ఈ పిల్లను ఉపయోగించి మరిన్ని శాకాహారులను వెంటాడవచ్చు అని అవి గ్రహించాయి. ఒక టైరనోసర్ దాన్ని శాకాహార సోదరుని పట్టుకుంది. తన సోదరుని రక్షించుకోవడానికి ఆ యువ మాంసాహార డైనోసర్ టైరనోసర్ తోకను కొరికి నరికివేసింది. గాయపడిన టైరనోసర్ కోపంగా పారిపోయింది. కానీ ఆ యువ డైనోసర్ తన మాంసాహార స్వభావాన్ని ఆపుకోలేక ఆ నరికిన తోకను తినేసింది. తనలోని ఈ క్రూరమైన స్వభావాన్ని అణిచివేయలేక తాను ప్రేమించిన వారిని రక్షించడానికి ఆ మాంసాహార పిల్ల వారిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అతనికి నేలపై పడి ఉన్న గుడ్డు దొరికింది. దాన్ని ముద్దుగా కొట్టడానికి ఒక చిన్న శాకాహార యాంకిలోసర్ బయటికి వచ్చింది. దాన్ని తినబోతూ ఉండగా ఆ చిన్నారి యాంకిలోసర్ తండ్రి అనుకొని దాని చేతిలోకి దూకుతుంది. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్న ఆ మాంసాహార డైనోసర్ మెల్లిగా దాన్ని తన కొడుకులా భావించడం మొదలుపెట్టింది. అతను ఆ చిన్నారికి తనను తాను ఎలా కాపాడుకోవాలో నేర్పించాడు. కానీ తాను శాశ్వతంగా దానితో ఉండలేనని గ్రహించి దాన్ని తరిమేసినట్లు నటించాడు. దురదృష్టవశాత్తు ఆ చిన్నారి డైనోసర్ల గుంపు దాడికి గురైంది. దాని ఏడుపు విని యువ మాంసాహార డైనోసర్ రక్షించడానికి దూసుకొచ్చింది. కానీ ఒంటరిగా వాటితో పోరాడలేక తీవ్రంగా గాయపడి కొండపై నుంచి సముద్రంలో పడిపోయింది. నీటి డైనోసర్ దాన్ని రక్షించింది. అప్పుడే అతనికి కుటుంబం బంధం విలువ పూర్తిగా అర్థమైంది. యాంకిలోసార్ తో కలిసి తన శాకాహార తల్లిని కలుసుకోవడానికి తిరిగి అడవికి వెళ్ళాడు. కుటుంబం కలిసినప్పుడు ఒంటి కన్ను ఉన్న టైరనోసర్ నాయకుడు దాడికి సిద్ధంగా కనిపించాడు. తన ప్రియమైన వారిని కాపాడడానికి అతను మరోసారి పోరాడాడు. కానీ మళ్ళీ ఓడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ క్షణంలో ఆ టైరనోసర్ నాయకుడు తన రక్తం వాసనను గుర్తుపట్టి ఇది నేను పోగొట్టుకున్న నా కొడుకు అని తెలుసుకున్నాడు. తన కొడుకు ప్రేమతో నిండిన వాతావరణంలో జీవిస్తున్నాడని చూసి ఆ నాయకుడు నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.